హాయ్ హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ టీబీకే రైల్వేస్ అండ్ బ్లాగ్ ఛానల్. సో నా పేరు వచ్చి బాలకృష్ణ. నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్గా జాబ్ చేస్తున్నాను. సో ఈరోజు వీడియో ఏంటంటే ఆర్ఆర్బీ టెక్నీషియన్ 1 అండ్ టెక్నీషియన్ 3 సంబంధించి జాబ్ ప్రొఫైల్ ఏ విధంగా ఉండబోతుంది. సో చాలామందికి అనమాట అప్లై అయితే చేశారు, సిగ్నల్ డిపార్ట్మెంట్ అని అంటున్నారు తప్ప చాలామందికి అయితే తెలియదు. సో వర్క్ ప్రొఫైల్, అదేవిధంగా జాబ్ ప్రొఫైల్ ఏ విధంగా ఉంటుంది, ఆ టెక్నీషియన్స్ ట్రైనింగ్ ఏ విధంగా ఉంటాయి, ప్రమోషన్స్ ఏ విధంగా ఉంటాయి, శాలరీస్ ఏ విధంగా ఉంటాయి, అదేవిధంగా డ్యూటీ అవర్స్ ఏ విధంగా ఉంటుంది అనేది ఈ వీడియోలో అయితే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండింగ్ వరకు అయితే మీరు చూడండి. మీకైతే ఈ జాబ్కి సంబంధించి ఫుల్ ఒక క్లారిటీ అయితే వస్తుంది. అదేవిధంగా ఎవరైతే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా లైక్ కూడా చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుందంటే గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 3 సంబంధించి రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుందంటే సో మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది బీఎస్సీ ఎవరైతే చేస్తుంటారో అది గ్రేడ్ 1కి ఎలిజిబిలిటీ ఉన్నారు. బీఎస్సీతో పాటు బీటెక్ అండ్ డిప్లొమా చేసిన వాళ్ళు కూడా గ్రేడ్ 1కి ఎలిజిబిలిటీ. అదేవిధంగా ఎంపీసీ అండ్ ఐటీఐ చేసిన వాళ్ళందరూ కూడా గ్రేడ్ 3కి అనమాట, టెక్నీషియన్ గ్రేడ్ 3కి ఎలిజిబిలిటీ ఉన్నారు. సో ఏజ్ లిమిట్ చూసుకుంటే మీకు టెక్నీషియన్ 1కి 18 years to 36 years, అదేవిధంగా గ్రేడ్ 3కి వచ్చి 18 years to 33 years అనమాట ఏజ్ లిమిట్. సో మీకు సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సింగిల్ సిబిటీ ఉంటుంది. సింగిల్ సిబిటీ అయిన తర్వాత మీకు డీవీ ఉంటుంది అనమాట, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. సో అన్ని దాంట్లో కూడా మీరు క్వాలిఫై అయినట్లయితే మీకు అనేది టెక్నీషియన్ ట్రైనింగ్ అనమాట పంపించడం అయితే జరుగుతుంది. సో గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 3కి ట్రైనింగ్ ఏ విధంగా ఉండబోతుంది అనేది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ట్రైనింగ్ వచ్చి మనకి గ్రేడ్ 1కి అనమాట 1.5 year అయితే ఉండబోతుంది. సో గ్రేడ్ 3కి 1 year అయితే ట్రైనింగ్ అయితే వాళ్ళకి ఉండబోతుంది. సో గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 3కి అనమాట ఇన్స్టిట్యూట్ ట్రైనింగ్ అనేది 6 months అయితే ఖచ్చితంగా ఉంటుందన్నమాట. వీళ్ళ యొక్క ట్రైనింగ్ పీరియడ్లో 6 months అనేది ఇన్స్టిట్యూట్ ట్రైనింగ్ అని ఉంటుంది. ఇన్స్టిట్యూట్ ట్రైనింగ్ అంటే ఏంటంటే ఒక జోనల్ ఇన్స్టిట్యూట్ ఉంటుంది, డివిజనల్ ఇన్స్టిట్యూట్ కానీ లేకపోతే జోనల్ ఇన్స్టిట్యూట్ ఒకటి ఉంటుంది. ఆ ఇన్స్టిట్యూట్లో వీళ్ళకి అనమాట సిగ్నల్ డిపార్ట్మెంట్ సంబంధించి ఏ ఎక్విప్మెంట్స్ ఏ విధంగా వర్క్ అవుతాయి, ఈ సిగ్నల్స్ ఏ విధంగా ఇదవుతాయి అనేది దాంట్లో మొత్తం క్లారిటీగా థియరీ పరంగా ప్రాక్టికల్ పరంగా వాళ్ళైతే ఆ ఇన్స్టిట్యూట్లో అయితే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారనమాట. సో ఆఫ్టర్ 6 months అయిన తర్వాత మీకు అనేది ఫీల్డ్ ట్రైనింగ్ అనేది పంపించడం జరుగుతుందన్నమాట. సో ఫీల్డ్ ట్రైనింగ్ ఎలా ఉంటుందంటే ఏదో ఒక మేజర్ స్టేషన్ అనేది మీకు అలర్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఆ స్టేషన్లో ఆల్రెడీ సిగ్నల్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్న టెక్నీషియన్స్ ఉంటారు కదా, వాళ్ళతో పాటు కూడా మనము వెళ్ళి అక్కడ ఏదైతే వర్క్ అవుతుందో ఆ వర్క్లో అనమాట మనము కూడా చేస్తూ మనం వర్క్ నేర్చుకోవాలన్నమాట. సో ఈ విధంగా అనేది ట్రైనింగ్ అనేది ఉండబోతుంది. గ్రేడ్ 1కి సంబంధించి 6 months ఇన్స్టిట్యూట్ ట్రైనింగ్ ఉంటుంది, 1 year అనేది ఫీల్డ్స్ ట్రైనింగ్ ఉంటుంది అనమాట. సో గ్రేడ్ 3 సంబంధించి 6 months ఇన్స్టిట్యూట్ ట్రైనింగ్ ఉంటుంది, 6 months తర్వాత ఫీల్డ్ ట్రైనింగ్ అనేది ఉండబోతుంది అనమాట. సో ఈ ట్రైనింగ్ పీరియడ్లో మీకు వచ్చి శాలరీ ఏ విధంగా ఉండబోతుందంటే గ్రేడ్ 1కి సంబంధించి శాలరీ బేసిక్ వచ్చి 29,200 ప్లస్ డిఏ అనేది మీకు అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓవరాల్గా చూసుకుంటే 37-35 మధ్యలో అయితే మీకైతే శాలరీ రాబోతుంది. సో గ్రేడ్ 3కి చూసుకుంటే ఫర్ మంత్ మీ బేసిక్ శాలరీ వచ్చి 19,900 ప్లస్ దాంతోపాటు డిఏ అలవెన్స్ కలిపి అనమాట మీకు ఒక 28-25 మధ్యలో అయితే మీకైతే శాలరీ అయితే ఇస్తారనమాట. అకామిడేషన్ అనేది ట్రైనింగ్ పీరియడ్లో మీరే ప్రొవైడ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ట్రైనింగ్ అయిన తర్వాత మీకు లాస్ట్లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఎగ్జామ్ అనేది ప్రాక్టికల్గా అదేవిధంగా థియరీగా కొన్ని క్వశ్చన్స్ వైవా అయితే ఉంటుందన్నమాట. దీంట్లో మీకు సీనియర్స్ వచ్చి అదే ఎస్ఎస్సి కానీ వీళ్ళనమాట వచ్చి మీకు కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో దాంట్లో మీ వైవా టెస్ట్లో అదేవిధంగా ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. దాంట్లో మీరు పాస్ అయినట్లయితే మీకు నెక్స్ట్ టైం అయితే పోస్టింగ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ పోస్టింగ్ ఏ విధంగా ఉండబోతుంది, పోస్టింగ్ అనేది మీకు ఏదో ఒక స్టేషన్ అనమాట అలర్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఏదో ఒక స్టేషన్, ఎనీ స్టేషన్, గ్రేడ్ 3 అయినావండి గ్రేడ్ 1 అయినావనివ్వండి, ఏదో ఒక స్టేషన్ అనేది అలర్ట్ చేయడం అయితే జరుగుతుంది. దీంట్లో మీరందరూ కూడా ఎస్ఎస్సి, ఆ స్టేషన్లో ఎస్ఎస్సి ఉంటారన్నమాట, సీనియర్ సెక్షన్ ఇంజనీర్స్, వాళ్ళ అండర్లో అనేది మీరు అనేది వర్క్ చేయవలసి వస్తుందన్నమాట. సో పోస్టింగ్ అనేది మీకు దగ్గరలో ఒకే జోన్లో, ఇప్పుడు మీరు సికింద్రాబాద్ అప్లై చేసుకున్నారు, ఆ జోన్లో మీకు నల్గొండ కానీ దగ్గరలో ఏదో ఒక మీ ఊరు ఉందనుకోండి దగ్గరలో, ఆ దగ్గరలో ఏదైనా స్టేషన్ ఉంటే మీరు రిక్వెస్ట్ పెట్టుకొని అక్కడగా మీరు ప్రమోషన్లో కూడా మీరు వెళ్ళొచ్చు అనమాట. సో ఆ విధంగా కూడా ఒక ఆప్షన్ అయితే ఉంది. మన ఇంటికి దగ్గరలో కూడా మనం వేకెన్సీస్ ఉంటే ఖచ్చితంగా మనకి అక్కడైతే పోస్టింగ్ అయితే ఇస్తారు. అక్కడ కూడా మీరు వెళ్ళి
జాబ్ చేసుకోవచ్చు. గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 3 సంబంధించి జాబ్ ప్రొఫైల్ ఏ విధంగా ఉండబోతుంది అనేది ఇప్పుడు చూద్దాం. అసలు ఈ వర్క్ ఏంటి, అసలు ఏం వర్క్ చేయాలి వీళ్ళంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే సిగ్నల్ సంబంధించి ఏదైతే మనకి సిగ్నల్ డిపార్ట్మెంట్ సంబంధించి సిగ్నల్స్ ఉంటాయి కదా, సో ఈ సిగ్నల్స్ అనమాట మనం ఎవరి 15 డేస్కి వన్స్ అనమాట మెయింటెనెన్స్ చేస్తూ ఉండాలన్నమాట. సో దీంట్లో ఏంటంటే వోల్టేజ్ చెక్ చేయడం, అదేవిధంగా కరెంటు, అదేవిధంగా దాని యొక్క ఫ్రీక్వెన్సీ ఇవన్నీ కూడా సరిగ్గా ఉన్నాయా లేదా అనుకొని వీళ్ళని రీడింగ్లు తీసుకుంటూ ఉంటారనమాట. ఆ విధంగా మెయింటైన్ చేయవలసి వస్తుందన్నమాట. సో ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ వీళ్ళకి సంబంధించి ఒక రిలే రూమ్ అయితే ఉంటుందన్నమాట. సో ఈ రిలే రూమ్ ఏంటంటే ఏదైతే మన సిగ్నల్లో అన్నీ కూడా వర్క్ అవుతున్నాయో దానికి సంబంధించి ఇక్కడ నుండి సప్లై అనేది వెళ్తూ ఉంటుందన్నమాట సిగ్నల్స్కి అనమాట. సో ఈ రిలే రూమ్ను కూడా మనం అనేది ప్రతి ఒక్కటి కూడా వోల్టేజ్ అండ్ కరెంట్ ఇవన్నీ కూడా ఇక్కడ కూడా రీడింగ్స్ ఇవన్నీ కూడా మనం అనేది చెక్ చేయవలసి వస్తుంది. అదేవిధంగా మెయింటెనెన్స్ కూడా చేయవలసి వస్తుంది అనమాట. సో మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా బాక్సెస్, దీన్ని ఏమంటారంటే ఎల్బీ బాక్సెస్ అంటారు. సో ఇవన్నీ కూడా మనం ఎప్పుడు చూస్తూ ఉంటాం ట్రావెలింగ్ చేసేటప్పుడు, ఎవరి స్టేషన్లో చూస్తుంటాం. అదేవిధంగా మనం ట్రావెలింగ్ చేస్తుంటే సైడ్లో బాక్సులు ఇవన్నీ ఉంటూ ఉంటాయి. సో ఈ బాక్సులు వచ్చి మనకి ఎల్బీ బాక్సులు అంటారనమాట. సో లొకేషన్ బాక్స్ అనమాట. సో ఈ లొకేషన్ బాక్స్ ఏంటంటే సిగ్నల్ సంబంధించిన అన్నీ కూడా దీంట్లో ఎక్విప్మెంట్స్ అనమాట. దీని ద్వారా ఆ కరెంట్ సంబంధించిన రీడింగ్స్ ఇవన్నీ కూడా దీని ద్వారా ఉంటాయి అనమాట, అలా వైర్స్ ఇవన్నీ కూడా. సో దీనివి లొకేషన్ బాక్స్ అని అంటారు. సో ఈ లొకేషన్ బాక్సెస్ కూడా మెయింటెనెన్స్ చేసేది ఈ సిగ్నల్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాత్రమే. సో నెక్స్ట్ ఇంకొంచెం చూసుకుంటే బ్యాటరీ రూమ్స్. సో బ్యాటరీ రూమ్స్ కూడా మనకైతే వాళ్ళ దగ్గరలో సిగ్నల్ డిపార్ట్మెంట్ సంబంధించి బ్యాటరీ రూమ్స్ అయితే ఉంటాయి. ఈ బ్యాటరీ రూమ్స్ ఏంటంటే సప్లై అనమాట, సిగ్నల్కి ఇవ్వవలసిన సప్లై అనమాట. ఈ బ్యాటరీ రూమ్స్ నుండి కూడా ఇస్తూ ఉంటారు కాబట్టి సో ఈ బ్యాటరీ రూమ్స్ని కూడా మెయింటెనెన్స్ చేసేది ఈ సిగ్నల్ డిపార్ట్మెంట్. అదేవిధంగా స్టేషన్ మాస్టర్ ఏదో స్టేషన్లో ఉంది, స్టేషన్ మాస్టర్ ముందు ఒక ప్యానల్ ఉంటుంది కదా డిస్ప్లే, ఆ డిస్ప్లే కూడా మెయింటైన్ చేసేది మన సిగ్నల్ డిపార్ట్మెంట్ వాళ్ళే. సో దాన్ని ఆపరేట్ చేసేది ఎస్ఎం అయినా సరే దాన్ని మెయింటైన్ చేసేది అనమాట సిగ్నల్ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఆ స్టేషన్లో అనమాట ఎల్సీ గేట్లు ఉంటాయి అనమాట. సో ఆ ఎల్సీ గేట్ అంటే ఆర్కేటీ గేట్ అండ్ ఈకేటీ గేట్స్ కీస్ ఉంటాయి కదా, దాన్ని మెయింటెనెన్స్ చేసేది కూడా సిగ్నల్ డిపార్ట్మెంట్ వాళ్ళే మాత్రమే మెయింటెనెన్స్ చేస్తారు. అదేవిధంగా ట్రాక్ మెషిన్స్ ఎక్కడైనా సరే ట్రాక్ మెషిన్స్ ఉంటాయి కదా, ట్రాక్ సంబంధించి ఏదైనా వర్క్ జరిగేటప్పుడు ఖచ్చితంగా ఈ సిగ్నల్ డిపార్ట్మెంట్ వాళ్ళు అనేది అక్కడ ఖచ్చితంగా వెళ్ళాలి. ఎందుకంటే వీళ్ళు ట్రాక్ మెయింటైన్ చేసేటప్పుడు ఈ ట్రాక్ మనకి వైర్స్ ఉంటాయి కదా, సిగ్నల్ సంబంధించిన వైర్స్ ఇవైనా కట్ అయ్యాయా లేదనేది వీళ్ళు అబ్జర్వ్ చేయడానికి చెక్ చేయడానికి కాబట్టి వీళ్ళు ఆ ట్రాక్ మెయింటెనెన్స్ అయ్యేటప్పుడు వీళ్ళు ఖచ్చితంగా అనేది అక్కడైతే ఉండాలన్నమాట. సో నెక్స్ట్ ఆఫ్ ఆల్ ఇంకోటి ఏం చూసుకుంటే పాయింట్ మెషిన్స్ అనమాట. పాయింట్ మెషిన్స్ అనేది మనకి ట్రైన్ వచ్చి మెయిన్ లైన్ నుండి లూప్ లైన్కి మళ్లించడానికి అనమాట ఈ పాయింట్స్ మెషిన్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటారనమాట. సో దీన్ని మెయింటెనెన్స్ చేసేది కూడా మన సిగ్నల్ డిపార్ట్మెంట్ వాళ్ళే. సో దీన్ని మెయింటైన్ చేసేటప్పుడు ఒక 4 కానీ 5 కానీ వెళ్తూ ఉంటారనమాట. సో దీంట్లో మనకి గ్రేడ్ 1 ఉంటారు, టెక్నీషియన్ 1 ఉంటారు, టెక్నీషియన్ 2 ఉంటారు, టెక్ 3 ఉంటారు. అదేవిధంగా వీళ్ళతో పాటు ఎస్ఆర్టీ సంబంధించి హెల్పర్స్ కూడా అనమాట, వీళ్ళు హెల్పర్గా ఉంటారు. దీంతో పాటు ఎంసీఎం సీనియర్ టెక్నీషియన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఉంటారనమాట. సో వీళ్ళందరూ కూడా అనమాట అక్కడ సంబంధించింది మెయింటెనెన్స్ అనేది చేస్తూ ఉంటారు. మెయింటైన్ చేసేటప్పుడు ఏదైతే రిపోర్ట్ ఉందో మీ జేఈకి అనమాట, మీరు ఇన్స్పెక్షన్కి అనమాట మీ జేఈ వస్తారు. మీ యొక్క రిపోర్ట్ ఏం చేశారు అనేది జేఈకి అనేది సబ్మిట్ చేయవలసి వస్తుంది. ఆ జేఈ అనమాట ఎస్ఎస్సికి ఫర్దర్గా పై ఉన్న ఆఫీసర్స్కి అనమాట ఆ రిపోర్ట్ అనేది పంపించడం అయితే జరుగుతుందన్నమాట. అదేవిధంగా చూసుకుంటే సిగ్నల్స్ పని చేయకపోయినా సరే అది మనమే చెక్ చేయాలన్నమాట. సో ఇప్పుడు ఎస్ఎం వచ్చి మనకి గ్రీన్ సిగ్నల్ వేసినా సరే ఆ సిగ్నల్ వచ్చి రెడ్లోనే ఉంది. సో దాన్ని కూడా రెడ్లోనే ఉంటే అప్పుడు ట్రైన్ పాస్ అవ్వడానికి అవ్వదు కదా, సో దాన్ని కూడా మెయింటైన్ చేసేదనమాట. ఏ ప్రాబ్లం ఉన్నా ఎటువంటి ఫెయిల్యూర్స్ ఉన్నా సరే సిగ్నల్ డిపార్ట్మెంట్ వాళ్ళు అక్కడికి వెళ్ళి ఖచ్చితంగా వాళ్ళు అనేది అటెంప్ట్ చేయాలన్నమాట. ఇదనమాట ఇది వచ్చి మొత్తం ఓవరాల్గా చూసుకుంటే సిగ్నల్ డిపార్ట్మెంట్లో ఉండే టెక్నీషియన్ గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 3 సంబంధించి జాబ్ ప్రొఫైల్ అనేది ఈ విధంగా వర్క్ అనేది ఉండబోతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చి మనకి డ్యూటీ అవర్స్ వచ్చి మనకి 9 to 5 వరకు అనమాట డ్యూటీ అవర్స్. సో ఎక్కువగా మనకి జనరల్ డ్యూటీలో ఉంటే అంటే నేను ఆల్రెడీ అంతా గ్యాదర్ చేశాను మ్యాటర్. సో మనకి ఎక్కువగా డ్యూటీస్ వచ్చాయన్నమాట, మార్నింగ్ డ్యూటీస్ ఉంటాయి, జనరల్ డ్యూటీస్ ఉంటాయి 9 to 5. షిఫ్ట్ డ్యూటీలు కూడా ఉంటాయి అనమాట. షిఫ్ట్లో కూడా ఎటువంటి ఫెయిల్యూర్స్ వచ్చినా సరే ఒక ఇద్దరిని కానీ ముగ్గురిని అనమాట వాళ్ళకి కూడా షిఫ్ట్ డ్యూటీలు వేస్తుంటారు, ఆల్టర్నేట్గా చేంజ్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఎక్కువగా మనకి జనరల్ డ్యూటీలు ఉంటాయి. సో ఆ విధంగా ఆల్టర్నేట్గా షిఫ్ట్ డ్యూటీలు ఏదైనా ఫెయిల్యూర్స్ అయినా సరే దానికి అటెంప్ట్ చేయడానికి ఒక్కరు లేదా ఇద్దరు అనమాట హెల్పర్ లేదా టెక్నీషియన్ కానీ అయితే అలాగా మనకి నైట్ షిఫ్ట్ కూడా రమ్మని చెప్తూ ఉంటారు. సో ఈ విధంగా అయితే డ్యూటీ అవర్స్ అయితే ఉండబోతుంది. సో చూసుకుంటే దీంట్లో టెలికాం ఎస్ఎన్టీ
అంటే సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్. సో దీంట్లో సిగ్నల్ వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు చూస్తుంటారు. టెలికమ్యూనికేషన్ ఏంటంటే ఎక్కువగా మనకి స్టేషన్ మాస్టర్ దగ్గర కానీ నెంబర్ ఆఫ్ ఫోన్స్ ఉంటాయి అనమాట. అక్కడ ఈ నెంబర్ ఆఫ్ ఫోన్స్ అనేది మెయింటైన్ చేసేది అనమాట మెయింటైనర్ అనమాట. సో టెలికామ్ డిపార్ట్మెంట్ అనమాట, వాళ్ళు మెయింటైన్ చేస్తుంటారు. అదేవిధంగా గార్డు మనకి ఎస్ఎం వచ్చి గార్డ్తో కానీ లోకో పైలట్తో కానీ కాంటాక్ట్ చేయాలంటే మనం వాకీ టాకీలు యూజ్ చేస్తుంటారు కదా. సో విహెచ్సి సెట్ అంటారు దాన్ని. సో దాన్ని కూడా మెయింటైన్ చేసేది అనమాట మన యొక్క టెలికామ్ డిపార్ట్మెంట్ వాళ్ళు అనమాట, వాళ్ళు మెయింటైన్ చేస్తుంటారు. సో ఈ విధంగా అనేది ఎస్ఎన్టీ వాళ్ళు అనమాట. ఈ విధంగా వాళ్ళ జాబ్ ప్రొఫైల్ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు శాలరీ, సో మీరు ప్రమోషన్లో వస్తారు కాబట్టి ఇప్పుడు మీ శాలరీ ఎలా ఉండబోతుంది. సో శాలరీ పరంగా చూసుకుంటే మీకు గ్రేడ్ 1కి సంబంధించి 29,200, దాంతోపాటు డిఏ అండ్ ప్లస్ హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అలవెన్స్ అండ్ టీఏ కూడా మీకు వస్తుందన్నమాట. సో గ్రేడ్ 3 కూడా సేమ్ అనమాట. వాళ్ళు బేసిక్ పే ఎంత ఉందో అది వస్తుంది. దాంతోపాటు డిఏ టీఏ హెచ్ఆర్ఏ ఈ 3 కూడా అనమాట అలవెన్స్ అనేది వస్తాయన్నమాట. సో గ్రేడ్ 1 చూసుకుంటే మినిమం 60K వరకు వాళ్ళ శాలరీ వస్తుంది. గ్రేడ్ 3 చూసుకుంటే 45 ఆ విధంగా వాళ్ళకి శాలరీ అయితే రాబోతుంది అనమాట. సో ఏంటంటే మీదనేది ఒక స్టాండర్డ్గా ఒక దగ్గర కూర్చునే వర్క్ అయితే కాదు. సిగ్నల్ డిపార్ట్మెంట్ ఎవరైతే వర్క్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఒక దగ్గర కూర్చొని వర్క్ చేసే ఆఫీస్ లాంటి వర్క్ అయితే కాదు. కొంత దూరం ఫిజికల్గా మనం నడిచి వెళ్ళాలి, ట్రావెలింగ్ చేస్తూ వెళ్ళాలన్నమాట. వెళ్ళి అక్కడ ఒక 8 కిలోమీటర్ 10 కిలోమీటర్స్ అయినా సరే అంత దూరం వెళ్ళాలనేది మనమైతే వర్క్ చేయవలసి వస్తుంది అనమాట. ఒక దగ్గర స్టాటిక్గా కూర్చొని వర్క్ చేస్తామనే వర్క్ అయితే కాదు అనమాట ఇది. సో కొంత దూరం అనేది మనం ఫిజికల్గా ట్రావెల్ చేసి వెళ్ళి అక్కడ ఏదైనా ఫెయిల్యూర్స్ ఉంటే అక్కడ అటెంప్ట్ చేసుకుంటూ రావాలి. సో మీరు ఎంత దూరం నుండి ట్రావెల్ చేస్తూ వస్తూ ఉంటారు కాబట్టి ఈ విధంగా అనేది మీకు టీఏ కూడా కొంచెం ఎక్కువ వస్తుంది అనమాట. సో మంత్లీ చూసుకుంటే 7,000 to 8,000 వరకు అనమాట టీఏ అనేది ఎక్స్ట్రా అనేది మీకు వస్తూ ఉంటుంది అనమాట శాలరీలో. సో ఇదంతా మనం ఇంక్లూడ్ చేసుకొని మినిమం మీ యొక్క శాలరీ అనమాట గ్రేడ్ 1కి 60K వరకు ఉంటుంది. అదేవిధంగా గ్రేడ్ 3కి 45, అదే 50 అబౌవ్ ఆ దగ్గరలో అయితే వాళ్ళకైతే శాలరీ అయితే ఉండబోతుంది. సో ఈ టెక్నీషియన్ 1 టెక్నీషియన్ 3 ఉన్నారు కదా, వీళ్ళని సిగ్నల్ డిపార్ట్మెంట్లో ఏమని పిలుస్తారంటే ఈఎస్ఎం అంటే ఎలక్ట్రికల్ సిగ్నల్ మెయింటైనర్ అని పిలుస్తారనమాట. సో ఆ విధంగా టెక్ 1, టెక్ 2, టెక్ 3 ఆ విధంగా ఉండే వాళ్ళని అనమాట పిలుస్తూ ఉంటారు. సో దీంతో పాటు ఏంటంటే మీకు ఒక స్టేషన్ టు స్టేషన్ నుండి చూసుకుంటే ఒక 100 కిలోమీటర్స్ వరకు అయితే ఒక ఎస్ఎస్సి అయితే ఉంటారు. దీంట్లో డివైడ్ చేస్తారనమాట. ఒక ఎస్ఎస్సి కింద ఒక 2 జేఈలు ఉంటారనమాట. సో ఈ 2 జేఈలు అనమాట సగం 50K వీళ్ళు చూసుకుంటే ఇంకో జేఈ 50K, ఈ యొక్క 50K వరకు వీళ్ళు చూసుకుంటారనమాట. సో ఈ యొక్క జేఈ అండర్లో అనమాట కొంతమంది స్టాఫ్ అయితే ఉంటారు. ఆ స్టాఫ్ అనేది ఎక్కడ ఎటువంటి ఫెయిల్యూర్ వచ్చినా సరే మెయింటైన్ చేస్తూ ఉంటారనమాట. సో వీరందరూ కూడా ఒక ఎస్ఎస్సి కంట్రోల్ అయితే ఉంటారు. సో సిగ్నల్ డిపార్ట్మెంట్లో చేసే వాళ్ళకి అడ్వాంటేజెస్ ఉన్నాయి, అదేవిధంగా డిసడ్వాంటేజెస్ ఏంటనేది నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అడ్వాంటేజెస్ ఏంటంటే ప్రమోషన్స్ అనేది చాలా త్వరగా వస్తూ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే శాలరీ కూడా పెరుగుతూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే దీంతోపాటు ఎక్స్ట్రా అలవెన్సెస్ టీఏగా ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. సో డిసడ్వాంటేజెస్ ఏంటంటే మనకనేది లీవ్స్ అనేది చాలా తక్కువగా ఇస్తూ ఉంటారు. లీవ్స్ మనం ఎప్పుడు పెడతామన్నా అవ్వదు. ఇంకోటి ఏంటంటే లీవ్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట దీంట్లో. అదేవిధంగా సెకండ్ వన్ వచ్చి మనకి ఫిజికల్గా కొంత దూరం అనేది ట్రావెల్ చేసి వర్క్ చేయవలసి వస్తుంది అనమాట. స్టాటిక్గా ఒక దగ్గర కూర్చొని మనకు ఆఫీస్ సిస్టమ్ ముందు కూర్చొని వర్క్ అయితే కాదనమాట ఇది. సో కొంత దూరం ఫిజికల్గా వెళ్ళాలి. ఎండలో కానీ సిగ్నల్ డిపార్ట్మెంట్ అంటే మ్యాక్సిమం ఎండలోనే వర్క్ చేస్తూ ఉండాలి. సో బయట సైడ్ వెళ్ళి మనం వర్క్ చేసుకుంటూ రావాలి. మినిమం 10 and 15 km వరకే కూడా వెళ్ళి వర్క్ చేస్తూ వస్తూ ఉండాలి. అంటే ఫెయిలియర్స్ బట్టి అనమాట మనం వెళ్ళి వస్తూ ఉండాలన్నమాట. సో దీనికి వచ్చినందుకు మనకి టీ అయితే దొరుకుతుంది. సో కొంతమంది కొంచెం రిక్వెస్ట్ చేసుకుంటే కొంతమంది ఏం చేస్తారంటే ఆ డిపార్ట్మెంట్లో ఆఫీస్లో ఏదైనా వర్క్ ఉంటే ఆ విధంగా లీడ్స్ అనేది తీసుకుంటుంటారనమాట. కొంతమంది అనేది ఫీల్డ్లోకి వెళ్ళి వర్క్ చేస్తూ ఉంటారు. సో అక్కడ ఉన్న డిపార్ట్మెంట్ మీద అనమాట ఆధారపడి ఉంటుంది అనమాట ఇది. సో ఈ విధంగా అనేది రైల్వేలో సిగ్నల్ డిపార్ట్మెంట్ అనేది ఈ విధంగా అనేది వర్క్ చేస్తుంది. సో గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 3 సంబంధించి ప్రమోషన్స్ ఏ విధంగా ఉంటాయి అనేది ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. సో గ్రేడ్ 1 జాబ్ అనేది లెవెల్ 5 జాబ్, అదేవిధంగా గ్రేడ్ 3 జాబ్ అనేది లెవెల్ 2 జాబ్ అనమాట. సో దీంట్లో మనకి ఆల్రెడీ గ్రేడ్ 3గా సెలెక్ట్ అయిన తర్వాత మనకి ప్రమోషన్స్ ఏ విధంగా వస్తాయంటే, సో మనకి జీడీసీ ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తూ ఉంటారు రైల్వేలో. జీడీసీ అంటే జనరల్ డిపార్ట్మెంటల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్.
దీంట్లో మనం ఎగ్జామ్ రాసినట్లయితే టెక్ 3గా ఉన్నవాళ్ళు స్టేషన్ మాస్టర్కి ఎలిజిబిలిటీ అవుతారు. అదేవిధంగా జీడీసీ ఎగ్జామ్ రాసి స్టేషన్ మాస్టర్గా మీరు అవ్వచ్చు. అదేవిధంగా ప్రమోషన్లో ట్రైన్ మేనేజర్ కూడా అవ్వచ్చు. ట్రైన్ మేనేజర్ అంటే గూడ్స్ గార్డ్ అంటారు కదా, గార్డ్ కూడా అవ్వచ్చు. అదేవిధంగా టీసీ, ఏఎల్పి అండ్ జేఈ అండ్ కమర్షియల్ క్లర్క్ అనమాట. మనకు కానీ క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే ఈ యొక్క పోస్ట్ కనుక మనము ఎగ్జామ్ రాసి డైరెక్ట్ ప్రమోషన్లో ఈ పోస్టులకి అయితే మనం వెళ్ళవచ్చు. సో అదేవిధంగా టెక్నీషియన్ 1 లెవెల్ 5 పోస్ట్ అనమాట. సో ఈ టెక్నీషియన్ 1 లెవెల్ 5 పోస్ట్ కూడా మనం ఈ జీడీసీ ఎగ్జామ్ రాసి మనం డైరెక్ట్గా స్టేషన్ మాస్టర్కి ఎలిజిబిలిటీ అవుతాం. సో అదేవిధంగా జేఈకి ఎలిజిబిలిటీ అవుతాం, ఎస్ఎస్సికి ఎలిజిబిలిటీ అవుతాం అనమాట. సో ఈ యొక్క ప్రమోషన్లో జీడీసీ ఎగ్జామ్ రాసి మన ఈ యొక్క ప్రమోషన్లో ఈ పోస్టులో కూడా మనం వెళ్ళవచ్చు అనమాట. సో మీరు కనుక గ్రేడ్ 3లో ఉన్నారు, ప్రమోషన్లో మీరు గ్రేడ్ 2కి అదేవిధంగా గ్రేడ్ 1కి అదేవిధంగా నెక్స్ట్ వచ్చి సీనియర్ టెక్నీషియన్కి అయితే ప్రమోషన్లో అయితే వెళ్తారనమాట. సో ఈ గ్రేడ్ 3 అనేది లెవెల్ 2 పోస్ట్ అనమాట. అదేవిధంగా గ్రేడ్ 2 అనేది లెవెల్ 4, అదేవిధంగా గ్రేడ్ 1 అనేది లెవెల్ 5. సో ఎంసీఎం అనేది మనకి లెవెల్ 6 అనమాట. సో ఈ ఎంసీఎం అంటే ఏంటంటే మాస్టర్ క్రాఫ్ట్స్ మ్యాన్ అంటారు సీనియర్ టెక్నీషియన్ని. సో మనకు ప్రమోషన్స్ ఏ విధంగా వస్తాయంటే టెక్నీషియన్ గ్రేడ్ 3 నుండి మనకి గ్రేడ్ 2కి పోవాలంటే మనకి మినిమం 2 కానీ 3 ఇయర్స్ అయితే అవుతుందన్నమాట. ఈ 2-3 ఇయర్స్లో మనం గ్రేడ్ 2గా వచ్చేస్తాం. 2 నుండి 1కి మినిమం 2 ఇయర్స్ అయితే ప్రమోషన్లో మనకైతే ప్రమోషన్ వస్తుంది. 1 నుండి సీనియర్ టెక్నీషియన్కి మనకి 4 నుండి 5 ఇయర్స్ అయితే అవుతుంది. అసలు వేకెంట్ ఉంటే కొంచెం బ్యాంక్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట. సో ఈ విధంగా అనేది మనం సీనియర్ టెక్నీషియన్ వర్క్ అనమాట ప్రమోషన్లో అయితే వెళ్తామన్నమాట. సో నెక్స్ట్ లెవెల్ టెక్నీషియన్ గ్రేడ్ 1 సంబంధించి ప్రమోషన్స్ ఏ విధంగా ఉంటాయి. సో లెవెల్ 5 అంటే ఇతను ఎక్కడి నుండి పాస్ అయ్యారనమాట. గ్రేడ్ 1లో ఉన్నారు. గ్రేడ్ 1 నుండి డైరెక్ట్ సీనియర్ టెక్నీషియన్ అవుతారు. సీనియర్ టెక్నీషియన్ తర్వాత జేఈ అవుతారు. జేఈ తర్వాత ఎస్ఎస్సి అవుతారు అనమాట. సో ఎస్ఎస్సి వరకు మనం ప్రమోషన్లో వెళ్ళొచ్చు అనమాట. సో గ్రేడ్ 3 ఉన్న వాళ్ళు ఎస్ఎస్సి రావడానికి చాలా టైం పడుతుంది. సో గ్రేడ్ 3 నుండి డైరెక్ట్ గ్రేడ్ 2, గ్రేడ్ 1 అండ్ సీనియర్ టెక్నీషియన్ అయిన తర్వాత జేఈ, ఎస్ఎస్సికి అనమాట ఇన్ని దాటుకుంటూ పోవాలన్నమాట. సో ఇక్కడ గ్రేడ్ 1గా ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి డైరెక్ట్గా సీనియర్ టెక్నీషియన్, నెక్స్ట్ జేఈ, నెక్స్ట్ ఎస్ఎస్సి వరకు అనమాట వాళ్ళు ప్రమోషన్లో వెళ్తారనమాట. సో ఈ జేఈ అనేది లెవెల్ 7 పోస్ట్ అనమాట. ఇది లెవెల్ 7 కింద అయితే వస్తుంది అనమాట. సో ఈ సీనియర్ టెక్నీషియన్ జేఈ అనేది లెవెల్ 6 పోస్ట్ కింద అయితే వస్తుంది. ఈ విధంగా అనేది మీకు అనేది ప్రమోషన్ అయితే రాబోతుంది. సో మనకి గ్రేడ్ 3లో ఉన్న వాళ్ళు కూడా మనం డైరెక్ట్గా జేఈ కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మనకి గ్రేడ్ 1గా అండ్ గ్రేడ్ 3గా చేసిన వాళ్ళు మినిమం 3 ఇయర్స్ సర్వీస్ అయిన తర్వాత వాళ్ళు ఎల్డీసీకి అనమాట ఎలిజిబిలిటీ అవుతారు. ఎల్డీసీ అంటే లిమిటెడ్ డిపార్ట్మెంటల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్, దీనికనమాట ఎలిజిబిలిటీ అవుతారు. ఎవరైతే 3 ఇయర్స్ సర్వీస్ అవుతుందో వాళ్ళు అనమాట ఈ యొక్క ఎగ్జామ్కి అనమాట ఎలిజిబిలిటీ అవుతారు. ఈ ఎగ్జామ్ రాసి మీరు ఎవరైతే గ్రేడ్ 3లో ఉన్నారో డైరెక్ట్గా మీరు జేఈకి అనమాట ప్రమోషన్లో వెళ్తారనమాట. ఈ ఎల్డీసీ రాసి ఈ ఎగ్జామ్ కానీ మీరు క్వాలిఫై అయినట్లయితే డైరెక్ట్ టెక్ 3 నుండి గ్రేడ్ 3 నుండి డైరెక్ట్గా మీరు జేఈకి అనమాట ప్రమోషన్లో వెళ్తారనమాట. సో ఇక్కడ మీరు కానీ ఇక్కడ ఉన్నారు కదా, గ్రేడ్ 1 ఎవరైతే గ్రేడ్ 1లో సెలెక్ట్ అయ్యారో ఆఫ్టర్ 3 ఇయర్స్ సర్వీస్ తర్వాత మీరు ఎల్డీసీ కానీ ఎగ్జామ్ పాస్ అయినట్లయితే డైరెక్ట్ అనేది మీరు జేఈ అయితే క్వాలిఫై అవుతారు అనమాట. జేఈకి వెళ్ళొచ్చు. సో జేఈ అయిన తర్వాత మీకు ఎస్ఎస్సి కూడా నెక్స్ట్ అనమాట మీకు ప్రమోషన్ అయితే వస్తుందన్నమాట. సో ఇదండి. సో ఆర్ఆర్బీ టెక్నీషియన్ 1 అండ్ టెక్నీషియన్ 3 సంబంధించి ఫుల్ ప్రొఫైల్, జాబ్ ప్రొఫైల్ ఏ విధంగా ఉంటుందనేది మీకైతే అర్థమైంది అనుకుంటాను. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ని ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా దానికైతే నేనైతే రిప్లై చేస్తాను.